ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిల్లు చిట్యాల బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు భోగి అంటే మా పొలం దగ్గర చాలా హడావిడి ఉంటుంది. భోగికి మన పొలం దగ్గర ఎద్దుల పూజ, ఒక దేవుడిని పెట్టుకొని ఆ ఎద్దుల దిష్టి అనేది పోవడానికి ఆ దేవుణ్ణి పూజించుకొని వాటికి ఒక ధన్యంలాగా కట్టి అదంతా ప్రాసెస్ మా తెలుగు ఇంకా మా బాబాయ్ మనం కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తాం. పిల్లలందరూ చాలా మంది వస్తారు ఇక్కడ భోగికి. ఇగో ఇప్పుడే దేవుణ్ణి పెట్టిరు, దేవునికి పూజ చేసి కళ్ళు పెట్టలే ఇది దేవుడు. ఈసారి దేవుడు గుర్రం మీద పోతుందంట. మంచులో సూర్యుడు 7 గుర్రాలకి వచ్చాడు, ఉత్తర దిక్కులో వెచ్చటి కాంతులు తెచ్చాడు. బాగానే చేసిర్రు. మొత్తానికి అయితే ఇక్కడ పూజ చేస్తాం. ఇంకా వంటలు చేస్తారు, చూపిస్తారా? ఇగో ఫ్రెండ్స్, ఇగో ఇట్లా గడ్డితోటి ఒక తాడులాగా ఏర్పరచుకొని దానికి మామిడాకులు పువ్వులు కట్టి ఒక దూరణంలాగా కట్టి దూరణం కిందికెళ్ళి మనం ఎడ్లను ఈగిస్తాం. ఎందుకంటే ఎందుకు తాత ఎడ్ల జిట్టి పోవడానిక? ఎడ్లకున్న సాంప్రదాయం, అదొక సాంప్రదాయం, ఆచారం. మా బాబాయ్ సురేష్ గారు వచ్చిండు భోగికి. ఇక్కడ అంటే మా ఊర్లో ఎక్కడ చేయరు ఇది, అంటే చాలా దూకులో చేసేది కానీ పడగొట్టిరు. మా పొలం దగ్గర మాత్రం దీన్ని పడగొట్టాం, కంపల్సరీ చేస్తాం. ఇక తాతయ్య దీనికి మొత్తానికి ఎడ్డు మా తాతయ్య. ఈ సంక్రాంతి పండుగలు భోగి పండుగ అంటే చేస్తాడు తాత. ఎన్ని పురాణాలు వెతికినా నిన్ను తేలగొట్టే పాత్రే లేదు. నూనె, ఉల్లిగడ్డలు ఇక్కడియే, వంకాయలు ఇక్కడియే, పచ్చిమిరపకాయలు ఇక్కడియే, టమాటాలు ఇక్కడియే, అంత నేచురల్. ఒక బియ్యం నూనె మాత్రమే బయట కొనుక్కొస్తాం. ఒక బియ్యం నూనె మాత్రమే బయట తీసుకొచ్చి అన్ని ఇక్కడ పండిన పొలం దగ్గర పండిన వాటితోటి అన్ని కూరగాయలతోటి చేస్తారన్నమాట. స్టార్ట్ రెడీ అయిందా? ఎడ కడదాం? ఈ ఇళ్ళకెళ్ళేనా ఈగిచ్చేది? దేవుని కాంచనా? అయ్యో చెప్పులు వింటేనే దాని మీద నిలబడికి వస్తుంది. అవునా? నిజమా? మొత్తానికైతే ఇవాళ నాతో దండం కట్టిస్తాను బాబాయ్. అమ్మా ఎవరు దింపాలి నన్ను ఎక్కడైతే ఎక్కినా కానీ. అమ్మా ఓ షట్, చిన్నగా ఎక్కు బాబాయ్, పడతావు. మరికొమ్మకి వేయాలి పైన. ఇక ఇట్లా గైస్, ఇగో ఇట్లా దేవుడు ఇన్నే ఉంటాడు. దేవుని దగ్గర ఒక దండం కట్టి ఎద్దులన్నీ ఇక దీని కిందకెళ్ళి ఈగిస్తాం. ఈగిస్తే ఆ జిట్టు అనేది పోయి ఎద్దులకు ఏ రోగం రాకుండా మంచిగా ఉంటుందని నమ్మకం. అగో నేను అట కిందికి వెళ్ళి పోవచ్చట, కానీ వాళ్ళు ఎవరు రావారట. ఇప్పుడు అట దీని కిందికి వెళ్ళి ఈగొద్దట, అని ఒక్కని మాత్రం ఈగొచ్చట. ఇక మా బాబాయ్ సురేష్, హ్యాపీ భోగి, హ్యాపీ భోగి, హ్యాపీ భోగి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు తమ్ముడు, హాయ్ చెప్పు. ఏం పేరు? ఆరుష్. పెద్దోని పేరు అరుణ్ పటేల్. పులి. ఇగో మా మొత్తం గ్యాంగ్ కు లీడర్ అశోక్ అన్న. అంటే మా యంగర్స్ కి లీడర్ ఆయన. ముసలైన మొత్తం భోగి పండుగకి ఇక్కడ ప్రతి సంవత్సరం ఇట్లా ఇంత మంచిగా చేస్తాం అందరం కలిసి. ఇక్కడ బాయిల చుట్టుపక్కల ఉన్న బాయిలు అందరం కలిసి ఒక దగ్గర చేస్తాం అనమాట. ఈ ఇస్తరాకులు గుట్టి దుప్పలు గుట్టి ఏం చేస్తావే? వీటిని దేవునికి నైవేద్యం పెట్టాలి. ఏం దేవుడు? శంకరుడు. శంకరుడు కాదు, శంకరుడు. గుర్రం మీద పోతుంది. ఏది ప్రతి భోగికి శంకరుడిని ఇక్కడ పెడతారా? వేరే దేవుడా? అదే ఓన్లీ శంకరుడు దేవుడిని. శంకరుడు దేవుడిని ఇక్కడ నిలబెట్టి ఈ రోజు ఇప్పుడు గుర్రం మీద పోతాను. గుర్రం మీద 7 గుర్రాలకి వచ్చాడు, ఉత్తర దిక్కులో వెచ్చటి కాంతులు తెచ్చాడు. గోవులను కాపాడతారు. ఇప్పుడు మన ఈ గోవులని
దొడ్డి పెట్టిండు అన్నట్టు. దొడ్డి పెట్టిండు. దానికి ఇది నైవేద్యం పెట్టి డొక్కల ప్రసాదం చేసుకొని ఎడ్లను తీసుకుపోతుంటా ఒక ప్రసాదం ఏమేం చేస్తారు ఇప్పుడు? మీరు నాన్ వెజ్ ఉంటారు ఏమన్నా? కూరగాయలే, ఓన్లీ టమాటా, వంకాయ, ఓన్లీ ఇక్కడ రైతులు పండించే పొలాలకి చిలకలకి తీసుకొచ్చిన వాటినే వండుతారు. కానీ ఇంటికాంచి ఒక బియ్యం నూనె బియ్యం పసుపు ఐదు దొరకని తెచ్చుకుంటారు. ఇక మిగతా అంతా ఇక్కడ టమాటా వంకాయలు రైతు పండించినవి తెచ్చి చేస్తాం. ఒరిగడితోని తాడు కడతాం. ఒరిగడితోటి తాడు కట్టి మామిడి ఆకులు పువ్వులు దూరణం కడతారు. దూరణం కట్టి వాటి చేసుకొని ఇట్లా చేస్తాం. ఎప్పటికీ ఆచారంగా వెనకటి సంచి ఇట్నే మన పొలం కన్నా అయితే వెనకటి సంచి వస్తుంది. సంచి ఆచారం ఏదో లేదో తెలియదు మన తెలంగాణలో, కానీ మన కాడ మాత్రం ఎప్పటికి నా చిన్నప్పటి నుండి చూస్తున్నాయి. ఇదైతే జరుగుతూనే ఉంది. భోగికి మూడు కుట్టిన డొప్పలు చాలు ఓటిస్తారు. అన్నమే కూరేసలేదా? వేద్దాం. ఇంకో డప్పు ఉందిగా. కొంచెం మనిషి 5 అట్లా పట్టుకొని కూడడానికి శనగలు తీయని పసుపుతోటి తిట్టే ఉన్నారు. తాత ఇట్రాండి, నేను చెప్పినట్టు మీరు రాండి. అయింది. ఏముంది అన్న, అందరూ సోల్పోతుగా మంచిగా నిలబడి. నేను ఎట్లా చేస్తానో మీరు అట్లా చేయాలి. మళ్ళీ సంవత్సరం దేవుని వల్ల నువ్వు ఇంకా 10 సంవత్సరాలు మంచిగానే ఉంటుంది. దేవునికి కాడికి ప్రసాదం తీసుకో. దేవుని కాడికి ప్రసాదం. సంక్రాంతి భోగి పండుగ. ఈడబెట్టు వద్దు, ఈడబెట్టు. ఇట్లా వరుస పెట్టరు. చిన్న మంచిగా పెట్టు. దేవుని ముందర పెట్టు. బొట్టు పెట్టుకొని పని చేయాలి. బొట్టు పెట్టుకోక ముందు పని చేస్తే ఎట్లా? పెద్ద మనిషి ఇక్కడ పెట్టు. అయితే అది సరే, వాళ్ళది ఆకులు కాలుతాయి అంత. మంచిగా మొక్కు ఎద్దులు మంచిగా మాకు పంట పైరు మంచిగా ఉండాలి. తండ్రి ఆగమైపోయింది. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, అదే సంక్రాంతి పండుగ భోగి పండుగలు చేస్తాను. ఏందనుకో, శంకరుడు దేవునికి మనం పడగొట్టకుండా ఎప్పటికీ గొడ్లు గోదా మంచిగా ఉండాలని మా బావి కాడ మేము ఎప్పటికీ చేస్తాను. నేను పెద్ద మనిషిని అయిపోయినా. ఇప్పుడు నా కొడుకులు ఉన్నారు, మా అన్న కొడుకులు ఉన్నారు, మా మనవాళ్ళు, నా కొడుకులు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు. అందరూ వీళ్ళందరూ మంచిగా చేయాలని పండుగ నేను చేస్తానా. ఇది చూసి మంచిగా వాళ్ళు ఎప్పటికీ చేసుకోవాలి. పంటకు పైరుకు మంచిగా ఉండాలి. మన గొడ్లు ఎద్దులు ఉన్నాయి కదా, ఎద్దులకు మంచిగా మనకు పంట పండాలి. ఎడ్లను పట్టుక రావాలి. ఇగో దీని కింద నుంచి మనం ఈగిచ్చుకోవాలి. ఎద్దులకు బలం. బలం దాని జిత్తి గిట్ల ఏం ఉండకుండా బలం గాలి సాగించుకోవాలి. అంతే కదా? అంతే. ఇది జాజు ఎద్దు కొమ్ములకి మంచిగా జాజు రుద్దుకొని ఆ ఎద్దులకి ఇట్లా అచ్చులు కొట్టుకొని మంచిగా నీట్గా గడుపుకుంటాం. చెట్లకు తీసుకుపోయి గుసగుస అంటూ పొడవగల అమ్మ మాయి రావి. ఇగో ఇది చిలుక. మావాడు కూడా ఇగో అచ్చులు కొట్టిడు. మంచిగా జాజు తీసుకొచ్చి మావాడు ఆవులనే జాదుతాడు, ఎద్దులో జాదడు. ఆవులు అంటే ప్రాణం మావునికి. ఇది చిలుక. ఇగో ఈ ఆవు పేరేమో చిలుక, ఈ ఆవు పేరేమో లక్ష్మి. 2 పేర్లు పెట్టాడు మావాడు. దా ఇక్కడ పెట్టిన ప్రసాదం ఉంది ఫ్రెండ్స్. ప్రసాదాన్ని మంచిగా కలిపి ఆ ఎద్దుల మీద చల్లుతారు. ఎద్దుల మీద చల్లితే ఏమన్నా గాలి సోకకుండా ఉంటుందని నమ్మకం. అయ్యో ఇది గుచ్చుకుంది.
వాటి మీద వాటి మీద ఓలింగా 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 తాతయ్య వస్తుండు. తాత కమాన్ తాత. ఓలింగా 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 తాత మీద తాత మీద ఓలింగా ఏయ్ తాత మీద చప్పుడు కుర్బా బయట అటు ఇటు చేస్తాను. ఇటు తీరా. ఓలింగా 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 అందరికి భోగి పండుగ శుభాకాంక్షలు. ఓలింగా ఓలింగా గెలేవు అయిపోయినాయి ఇక రారి కూర్చోవాలి కాలుతాలి. మా చిన్నప్పుడు జనాలు ఎక్కువ వచ్చేదిగా మేము పుణ్యం కిచకిచ పెట్టే సరిపోయేది. ఇదో మస్తు టేస్ట్ ఉండేది. ఇక తిన్నవరా అంటే దొరకపోయేది మాకు. అప్పుడు అందరం మా బ్యాచ్ అందరం వచ్చేది అప్పుడు కదా సురి దొరకపోయేది అనుకోనికి. కింద పెట్టు మమ్మీ, చెయ్యి కింద పెట్టు మమ్మీ. తక్కువ ఇచ్చింది పట్రా. ఏనా నీకు సాయి బాబాయ్ తినరా అదే కష్టపడ్డవి. ఓలింగా ఉన్నాడో వాణ్ణి ఎప్పుడు ఆపలేడు. మళ్ళీ మొదలు పెడతాను స్క్రాచ్ నుంచి. రేపు డే 1 కానీ దానికి ముందు డే ఇప్పటిదాకా మొత్తం వంగలే. మొత్తం వంగే వరకు పడేది. పడుమా ఇదా సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. అన్నకాడ అనుకుంటా మా షోక్ అన్నకాడ విజర్ కూడా అక్కడ అమ్ములో చేసేది. ఇప్పుడు పెట్టారు సర్కార్ చెట్టు ఎక్కేది ఆడ అమ్ములకు. ఊళ్ళో వాళ్ళు చేస్తున్నట్టు కానీ ఇట్లా మన పైతే ఇక నువ్వు అట్లేవుగా శంకర దేవుడు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడనే ఉంటాడు. దేవుని వాళ్ళు చేసిరా బాగా చేసారు. నువ్వే చేసినావు బాబాయ్ దేవుని. దేవులైనా ఈ సంవత్సరం వచ్చినట్టు ప్రతి సంవత్సరం అందరు రావాలి. ఏమంటారు విజయలమ్మా? కొందరు తప్పిస్తారు దొంగలు మన బాయికాడోళ్ళు. తప్పిస్తే మన ఉన్నోళ్ళ వరకైనా చక్కగా చేద్దాం. తప్పియద్దు. హ్యాపీ భోగి అందరికి. హ్యాపీ భోగి హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి. ఫేమస్ చిట్యాల ఫేమస్ కెమెరామ్యాన్ ఊరికి అలుగుతాడు కెమెరాలో. ఒక్క వీడియోలో నన్ను పెడతలేవు బావా అని. పాషా ఏంది నీదేరా ఐడి? ఇన్స్టా ఐడి ఫ్రెండ్స్ పాషా నాని ఇన్స్టా ఐడి ఫాలో అవ్వండి. తాతయ్య ఎట్లుంది? జోరుగా మనవరాలంటే మనవరాలు కాదు, అందరు మనవరాలే. మనవరాళ్ళ మనవాళ్ళు అందరూ వచ్చారు కానీ మనవరాలు తీసుకొని రావద్దా? ఈ మనవల్ల అరే ఆ మనవాళ్ళకి ఇప్పుడే వస్తారా తాత? రావాలిగా. ఓకే సంతోషం తాత. మొత్తానికి అయితే సక్సెస్ చేసినావు. మొత్తం అంతా అయిపోయిందిగా. అన్నం ఖాళీ చేసిరుగా, కొంచెం ఉన్నది. అరే తినబా మరి, నీకంటే ఎక్కువ ఉందిరా. మళ్ళీ మామూలుగా ఉండదు తాత వంట. తాత గంట తిప్పిండు అంటే ప్రతి సంవత్సరం ఇట్లే జరగాలని ఆ దేవుడు మా అందరినీ
సుఖ సంతోషాలతో ఆయురు ఆరోగ్యాలతో ఉంచాలని కోరుకోండి. మీరు కూడా ప్రేయర్ చేయండి. మా తాతయ్య కృషి వల్లనే ఇన్ని రోజులు ఉండి జాగుతుంది. ఇంకా ముందు కూడా తాత ఇంకొక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు గట్టిగా ఉండాలి, ఉండి అన్ని మంచిగా చేయాలి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా భోగి సంక్రాంతి.